ఓకేమ్మా. నా భర్త పేరు వాసు సార్. మా అంతకు ముందంతా ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఆయన వైసీపీ లెక్కలో ఉన్నప్పుడు పేరు చెప్పండి. మందా మధు అనే అతను మాజీ సర్పంచ్. ఆ రోజు మా పెళ్లి చేసింది కూడా ఆయనే సార్. పెళ్ళైనాక ఇక ఈ ఎలక్షన్స్ టైంలో ఆయన పక్కన నుంచోలేదని, ఆయనతో తిరగట్లేదని, ఆయన పిలిస్తే రావట్లేదని కక్ష కట్టి అంటే ఆయన మా ఆయనకి కొడుకు వరుస అవుతాడు. వీడు నా మాట వినట్లేదు, వీడితో పాటు వీడు వినట్లేదంటే రేపు ఇంకో రోజు ఇంకొకటి వినడు, నా పెద్దరిక చెల్లదని చెప్పేసి కక్షతో మాట వినకుండా చేస్తాడు. నా పెద్దరిక చెల్లదు, ఇంక వీడిని చూసి ఇంకొక నేర్చుకుంటారు, వీళ్ళు లేకుండా చెయ్యాలని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చాడు సార్. నా భర్తన్నా ఉండాలా, నేనన్నా ఉండాలని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చాడు సార్. ఇవాళ అట్టే చేశాడు సార్. ఈ రోజు నాకు జరుగుతున్న ఈ ఊర్లో ఇంకా ఆడపిల్లకి జరుగుతున్న గ్యారంటీ ఏంటి? అసలు ఏం జరిగిందండి వాళ్ళిద్దరి మధ్య? ఏం లేదు సార్, ఇదే సార్ కక్షలు. ఆయన వైసీపీ పక్కన ఉన్నాడు, ఈయన టీడీపీ పక్కన ఉన్నాడు. ఆయనతో మాట్లాడలేదు, ఏదైనా కానీ అడ్డం తిరుగుతా ఉన్నాడు. ఎక్కడికి తీసుకుపోయి కొట్టారు ఆయన? ఇంట్లో అన్నం తింటా ఉంటే ఫుల్గా మార్నింగ్ నుంచి ఫుల్గా తాగిచ్చి అన్నం కూర్చున్న మనిషిని లేపి తీసుకెళ్ళారు సార్. ఎక్కడ జరిగింది అది? హైవేలో సార్, ఇక్కడ కావలి ట్రైనింగ్ హైవే దగ్గర. మీకు ఎట్లా తెలిసింది? బరికొట్లు వాళ్ళు చూసి కేకలు లేక వాళ్ళు పరారైపోతే ఏంటంటే ఎమ్మడి పెట్టుకున్న రవిచంద్ర అతను తీసుకెళ్ళాడు. రవిచంద్ర అతను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కొరకంటే బర్రెలు చూసి కేకలతో లేక పారిపోయారు. రవిచంద్ర వచ్చి ఏమైందని అని చెప్పి రాజు అతనికి ఫోన్ చేసి చెప్తే తను వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఏరియా హాస్పిటల్ కావాలి. అక్కడ ఏం జరిగిందంటే సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకున్నారు. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మేము సుబ్బారావు హాస్పిటల్ జాయిన్ చేస్తే వాళ్ళు ఇక్కడ కాదని చెప్పి నెల్లూరు తీసుకెళ్ళారు. నెల్లూరులో నుంచి చికిత్స పొందితే ఇవాళ కూడా నాకు ఇప్పటికీ తెలియదు ఏ విషయం అయింది. నా భర్త ఏం జరిగిందా, నా భర్త ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు. అసలు నా బిడ్డను చూసుకుంటున్నాను. ఏం ఎలా కావాలి, ఎంత బెలా బతకాలి, నాకు నా బిడ్డకి న్యాయం చేయండి. పసి బిడ్డ 9 నెలల బిడ్డ సార్ నాకు. వాళ్ళు ఇంకా ఉన్నారు, ఆ పనికి జరిగినట్టే వాళ్ళకే జరగాల. నేను మనవరాలను బాగా తాక్కున్నాను, పెళ్లి చేసుకున్నాను. ఆ పిల్లాడు వద్దేనే కొంచెం అన్నం తింటా చేయి కడుక్కొని ఫోన్ చేసి పిలిపించి ఆ అబ్బాయిని బైపాస్ దశపై తాపించి ఫుల్లుగా అతను పందాలు పెట్టుకొని తాపించి కొట్టారు. వాళ్ళ కక్షలేందో నాకు తెలీదు. ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది? అయ్యా పొద్దు తీసుకుపోయి రౌడీలు పెట్టి కొట్టించిండయ్యా. అయ్యా వాడి ఊర్లో ఉండకూడదయ్యా, వాడికైతే ఊరి శిక్ష పడాలయ్యా, వాడికైతే ఊరి శిక్ష పట్టి. ఎందుకు కొట్టించాడమ్మా? అయ్యా రౌడీలు పెట్టి కొట్టించిండు. ఎట్లా జరిగింది చెప్పండి. అయ్యా చిన్న గొడవలు పడినాయ్యా. 2 సంవత్సరాల నుంచి కోపేసి ఉండయ్యా. 2 సంవత్సరాల నుంచి కోపయ్యా. 2 సంవత్సరాల నుంచి కోపేసి కొట్టించిండయ్యా. వాడికి మటుకు ఊరి శిక్ష పడాలా. అది ఎప్పుడు జరిగిందమ్మా? అది శుక్రవారం జరిగిందయ్యా, పోయిన శుక్రవారం జరిగిందయ్యా. ఇప్పుడు ఏమైంది అబ్బాయికి? మధు ఆయన అర్థం ఏం చేస్తుంటాడు? ఏం చేస్తుంటాడు? ఏ పార్టీ అమ్మా? వైఎస్ఆర్ పార్టీ అయ్యా. వాడు అడ్డం పెట్టుకొని రౌడీలు పెట్టి చంపిస్తుండయ్యా మనుషుల్ని. వాడు ఉండేదానికి లేదు, వాడి కూర శిక్ష పడాలా. మీకేం న్యాయం కావాలి? వాడి కూర శిక్ష పడాలా. మాకు ఏ న్యాయం వాడికి ఊరి శిక్ష పడాలా. వాడికి ఊరి శిక్ష పడాలా. వాడికి ఊరి శిక్ష పడాలా. వాడికి ఊరి శిక్ష పడాలా. అమ్మా ఏం జరిగింది, అసలు ఏం జరిగింది చెప్పండి. ఏంటి
దేనికమ్మా? దేనికి కాపు? నన్ను పట్టి చెప్పారు అసలు ఏ కక్షతో నా పట్టి చెప్పారు అసలు ఏ అధికారంగా చెప్పారు పని చేస్తుంది. నా కొడుకు కూడి తింటున్నాడు. మా వదిన కేకేస్తూనే ఉండింది, ఏడకయ్యా 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 తిరిగి స్కూల్కి వెళ్ళిపోతుంది, ఏడకయ్యా ఇప్పుడే వస్తామా అని చెప్పి పోయినట్టు మళ్ళీ 10 నిమిషాలు అరగంట లోపు ఫోను మా వాడు ఇంకొకడు ఇచ్చాడు, పని చేసేవాడు. తల కొట్టారంటే ఎవరో అని. ఎక్కడ జరిగింది ఇదంతా? బైపాస్ కాదు. మీ అబ్బాయా? ఏం పేరు మీ అబ్బాయి? ఏం పేరు? వాసు. చెప్పండి. ఇప్పుడు పుట్టించేది మేము టీడీపీ వాళ్ళు వయసు లెక్క ఏందా, అది ఒక ఖర్చు సార్ ఏందా. మిమ్మల్ని కూడా ఇప్పుడు నేను మెయిన్ సాక్షినాడా ఏందా, నా బిడ్డ కోసం నేను చెప్పుకున్నాను. నా బిడ్డని నన్ను నిన్నటిదాకా పేదలు అనేరు, ఇప్పుడు చూస్తే అసలు లేవు అనేది. ఇప్పుడు పోయి చూస్తే బాక్సులో నుంచి తీస్తాం. అసలు ఏం జరిగిందండి ఇక్కడ? అక్కడ ఎక్కడైతే కొట్టగలేరు అక్కడ ఏం జరిగింది? ఎందువల్ల జరిగింది? వాళ్ళు ఏమో మాట్లాడుకుంటారేమో మనం వెళ్ళలేదు కదా సార్. వాడు క్లచ్ చేసి పిలిపించుకుని వెళ్ళాడు సార్. వాడు ఎమ్మిటే తిరుగుతుంటాడు రోజు, అట్టా తిరుగుతుండు కదా అని చెప్పి అనుకున్నాం మేము. వాడు ఈడు కలిసి వైన్ షాప్ కాడ పోయారు, ఆడ మందు తాగారంట. వాడు ఊగులు ఆడుతున్నాయి కానీ మళ్ళీ మా ముద్ర పట్టోళ్ళు ఇద్దరు ఉండి అంతలావన వాడు తాగి పడిపో ఉన్నాడు కదరా. అంతలావన వాడు భుజాలు వేసుకు పాటలు ఉంది కాబట్టి మేము బాత్రూమ్ అనేడు అంట. అదే సార్ ఆడ పాఠం వాడిని కొట్టిపించాం. వీడు బాత్రూమ్ కూర్చున్నాడే బాగానే ఉన్నాడు. అంతలోకి మా రాజా ఆయన వాడిని ఫోన్ చేసి వీడు మళ్ళీ రెస్ట్ వచ్చేస్తాడు ఫోన్ చేసి పలానా మా బాత్రూమ్ కొట్టేశారు, ఇట్లా ఎవరో వచ్చి కొట్టేశారు అని చెప్పారు. అసలు ఎందువల్ల ఈ కక్షలు ఏమీ లేవు సార్. అంతకుముందు ఎప్పుడో ఒకసారి కేసు పెట్టాడు వాడి మీద. నేను బయట మొదటి మీద పోయిన సారి ఎప్పుడో 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు దగ్గర పుట్ల అప్పుడు పెట్టాడు కేసు. అన్నయ్య వీళ్ళు మేకలో ఎవడో ఆ మేకలో బదులుకు తీసుకున్నంట. వాడెవడో తీర్మానం చేద్దురా అని వాడికి ఫోన్ చేసి వీడిని అడిగాడంట. వీడికి ఆ ఇష్యూ తెలిసింది. వీడుండి ఎవడు నా మేకలు తీర్మానం చేశాను ఆ కొడుకు నేను తిట్టాడు సార్. 2 నిమిషాలు ఇచ్చిన దానికి తెల్లారి పొద్దుటికి ఇది జరిగిపోయింది.